मन में ज्ञान का भर लो ना भंडार, मन में ज्ञान का भर लो ना भंडार। आए पढ़ाने परमात्मा, आए पढ़ाने परमात्मा, भर लो दैवी संस्कार, मन में ज्ञान का भर लो ना भंडार। ओ मन में ज्ञान का भर लो ना भंडार। अनुभव कर लो मैं आत्मा हूँ, शिव पिता की संतान, रूप में ज्योति बिंदु हूँ मैं, यही मेरी पहचान, संगम युग की। ఓం శాంతి. ఈరోజు మురళి 15/1/2022. मीठे बच्चे, ये दादा है वंडरफुल पोस्ट ऑफिस, इनके द्वारा ही तुम्हें शिव बाबा के डायरेक्शन मिलते हैं. మధురమైన పిల్లలరా, ఈ దాదా అంటే బ్రహ్మా బాబా అద్భుతమైన పోస్ట్ ఆఫీస్. ఇతని ద్వారానే మీకు శివ్ బాబా యొక్క డైరెక్షన్ లభిస్తూ ఉంటుంది. प्रश्न, बाबा बच्चों को किस बात में खबरदार करते हैं और क्यों? బాబా పిల్లలకు ఏ విషయంలో జాగ్రత్త కలిగిస్తున్నారు మరియు ఎందుకు? उत्तर, बाबा कहते बच्चे खबरदार रहो, माया की जास्ती चोट नहीं खाओ. अगर माया की चोट खाते रहेंगे तो प्राण निकल जाएंगे और पद मिल नहीं सकेगा. బాబా చెప్తున్నారు, పిల్లలారా జాగ్రత్తగా ఉండండి, మాయా దెబ్బలు ఎక్కువ తినకుండాను. ఒకవేళ మాయా దెబ్బలు తింటూ ఉన్నట్లయితే ప్రాణాలు పోతాయి. అంటే బాబా పిల్లల అయిన దాని నుండి, బాబా ఇచ్చిన జన్మ నుండి చనిపోవాల్సి వస్తుంది, మరియు పదవి దొరకదు. ईश्वर के पास जन्म लेकर फिर कोई माया की चोट से अगर मर जाए तो ये मौत सबसे खराब है. ఈశ్వరుని దగ్గర జన్మ తీసుకుని మాయా దెబ్బలతో ఒకవేళ చనిపోయినట్లయితే ఈ మృత్యువు అన్నింటికన్నా చెడ్డది. जब माया बच्चों से उल्टे काम कराती तो बाबा को बहुत तरस पड़ता है, इसलिए खबरदार करते रहते हैं. ఎప్పుడైతే మాయ పిల్లల ద్వారా ఉల్టా కర్మలు చేయిస్తూ ఉంటుందో బాబాకు పిల్లల మీద చాలా జాలి కలుగుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్త కలిగిస్తూ ఉంటారు బాబా. గీత్, తుమ్హే బులానేకు జీ చాతి, నిన్ను పిలవాలన్న ప్రాణం కోరుకుంటుంది అని పాట. ఓం శాంతి. बाप को बुलाने के समय होता ही तब है जबकि మనుష్య మాత్ర దుఃఖీ होते हैं. బాబాను పిలిచే సమయమే ఎప్పుడు వస్తుందంటే ఈ డ్రామాలో మానవ మాత్రలు దుఃఖీగా అయినప్పుడు అని చెప్తున్నారు బాబా. క్యూంకి వికారీ బన్ జాతే, ఎందుకంటే వికారీగా తయారైపోతున్నారు. దుఃఖీ కిస్సే होते हैं, దుఃఖీగా దేని వలన అవుతున్నారు, ఏ బి తమో ప్రధాన్ మనుష్య नहीं जानते. దేని వలన దుఃఖీగా అవుతున్నాం అనేది కూడా తమో ప్రధాన మనుషులకైతే తెలీదు. దుఃఖీ కర్తాయి 5 వికారం రూపీ రావణ్, దుఃఖీగా చేసేది పంచ వికారాలనే రావణుడే అని చెప్తున్నారు బాబా. अच्छा, उसका राज कब तक चलता है? రావణ్య యొక్క రాజ్యం ఎప్పటి వరకు నడుస్తుంది అడుగుతున్నారు బాబా.
జరూర్ దునియాకే అంత తక్ రాజ్య చలేగా, తప్పకుండా ప్రపంచము అంత్యమయ్యే వరకు కూడా రావణ్ యొక్క రాజ్యం నడుస్తుంది. అబ్ కహెంగే రావణ్ రాజ్య. ఇప్పుడు ఏ రాజ్యం ఉందంటే రావణ రాజ్యం. రామరాజ్య రావణ రాజ్య నామ్తో మషూరే. రామరాజ్యం రావణ రాజ్యం అనే పేర్లు విన్నారు కదా. रावण राज्य को भारत में ही जानते हैं, देखने में आता है दुश्मन भी भारत का ही है. రావణ రాజ్యం అనేది భారతదేశంలోనే ఉపయోగిస్తారు పదాలు. భారతీయులకే తెలుసు రావణ రాజ్యం కోసం. రావణ్ ఉండేది కూడా భారతీయులకే శత్రువు. भारत को रावण ने ही गिराया है जब से దేవతా మార్గ మే గయే, అర్థాత్ వికారి బనే. ఎందుకంటే రావణుడే భారతీయుల్ని కింద పడేస్తాడు. ఇప్పటి నుండి అయితే వామ మార్గంలో వెళ్ళి వికారిగా అయిపోయారు భారతీయులు. అప్పటి నుండే కదా కింద పడిపోయారు. दुनिया ये नहीं जानती भारत जो निर्विकारी था वो विकारी कैसे बना. भारत की ही महिमा है. భారతదేశమే నిర్వికారిగా ఉండేది వికారిగా ఎలా అయిపోయిందనే ప్రపంచవాసులకి తెలియదు. భారతదేశానికి మహిమ ఉంది. భారత్ శ్రేష్టాచారిత అబ్ పతిత. శ్రేష్టాచారిగా ఉండే భారతదేశమే ఇప్పుడు పతితంగా అయిపోయింది. జబ్సే పతిత బన్నా షురూ కియా తబ్సే భగత్ పూజారి బనే. పతితులు అయ్యారు కదా భారతీయులు. అప్పటి నుండే భక్తులుగా పూజారిగా కూడా అయిపోయారు. తబ్సే హీ భగవాన్ కో యాద్ కర్తే ఆయే. ఎప్పుడు పతితులు అయ్యారో అప్పటి నుండి భగవంతుణ్ణి పిలవడము భక్తి చేయటము ప్రారంభమైంది. ये तो समझाया गया है कि कल्प के संगम ఈగే ఈగే బాప్ ఆతే हैं. ఇది కూడా బాబా మనకు అర్థం చేయించారు. కల్పం యొక్క ప్రతి సంగమ యుగంలో బాబా వస్తూ ఉంటారు కదా. కల్పకే 4 युग तो है, बाकी 5वें సంగम युग का किसको भी पता नहीं है. కల్పంలో 4 యుగాలు అందరికీ తెలుసు, కానీ సంగమ యుగం కోసం 5వ యుగం కోసం ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. वो तो संगम युग बहुत कहते हैं యుగే యుగే तो कितने संगम हो गए. వాళ్ళ లెక్కలో సంగమ యుగాలు చాలా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే గీతలో యుగే యుగే అని చెప్పుకున్నారు కదా వాళ్ళు. యుగే యుగే అంటే ఎన్ని సంగమాలు వచ్చేస్తున్నాయి. సతయుగ से त्रेता, त्रेता से द्वापर, द्वापर से कलयुग. परंतु बाप कहते कल्प के संगम युगे बाप को आना ही. సతయుగ నుండి త్రేత ఈ మధ్యలో సంగమం, త్రేత నుండి ద్వాపరం ఈ మధ్యలో సంగమం. ఇలా ప్రతి యుగ 2 యుగాల మధ్య సంగమము చూసుకుంటూ వెళ్తే చాలా సంగమాలు ఉన్నాయి కదా. కానీ బాబా చెప్తున్నారు కల్పమేక సంగమ యుగంలో, యుగ యుగానికి సంగమంలో కాదు, కల్పానికి మధ్య వచ్చే సంగమ యుగంలోనే బాబా రావాల్సి వస్తుంది. इनको कल्याणकारी पुरुषोत्तम युग कहते हैं, जबकि मनुष्य पतन से पावन होते हैं. कलयुग के बाद फिर सतयुग आता है. దీన్ని కళ్యాణకారి పురుషోత్తమ యుగము అంటారు. పతితుల నుండి పావనంగా అయ్యే సమయము, కలియుగం మారి సత్యుగం వచ్చే సమయం ఇది. सती के बाद फिर क्या होता है. सतयुगం పూర్తయ్యాక त्रेता आता है. त्रेता युगम వస్తుంది కదా. सूर्यवंशी लक्ष्मी नारायण का जो राज्य था वो फिर चंद्रवंशी बनते हैं. त्रेताయుగం రావడము సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఏమవుతుంది, చంద్రవంశీ రాజ్యంగా మారిపోతుంది. त्रेता में है रामराज, सतयुग में है लक्ष्मी नारायण का राज्य. लक्ष्मी नारायण के बाद राम सीता का राज्य आता है. త్రేతాయుగంలో రామరాజ్య, సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం, లక్ష్మీనారాయణ రాజ్యం తర్వాత మళ్ళీ సీతారాముల రాజ్యం త్రేతాయుగంలో. సత్యుగ్ త్రేత జరూర్ బీచ్ మే సంగం హోగా. ఈ సత్యయుగం నుండి త్రేత మారే మధ్యలో అక్కడ కూడా సంగమం అనేది వస్తుంది కదా. फिर उनके बाद इब्राहिम आता है, वो है उस तरफ, उनका यहाँ ताल्लुक नहीं. తర్వాత త్రేత నుండి ద్వాపరం మారుతుంది. అప్పుడు ఇబ్రహీం వస్తాడు, వేరే ధర్మాలు వస్తాయి. వాళ్ళది అటు భాగం అయిపోయింది. ద్వాపర యుగం నుండి ఉన్న భాగం, ఇటు వారికి సంబంధం లేదు స్వర్గంలోని కదా. द्वापर में फिर बहुत ही होते इस्लामी, बौद्धी, फिर क्रिश्चियन आदि చాలామంది వస్తారు ద్వాపర యుగం తర్వాత. इस्लामी, बौद्धी, क्रिश्चियन अला. क्रिश्चियन धर्म स्थापन हुए 2000 वर्ष हुआ. कोई थोड़ा बहुत हिसाब निकालते. अब संगम के बाद सतयुग में जाना होता है. क्रिश्चियन ధర్మం స్థాపన 2000 సంవత్సరాలు. కొంతమంది
తక్కువ లెక్క తీస్తూ ఉంటారు. కొంతమంది లెక్క చెప్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు సంగమయుగం తర్వాత సత్యయుగం తప్పకుండా రావాల్సి ఉంది. ఈ హిస్టరీ జోగ్రఫీ బుద్ధి మే హోనీ చాయి. ఇలా ఇతర ధర్మాలు వచ్చాయి, మన రావణ రాజ్యంలో పడిపోయాము, మళ్ళీ ఇప్పుడు సత్యయుగం వస్తుంది, హిస్టరీ జోగ్రఫీలో రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. గాయా భీ జాతా హై ऊंचे ऊंचे भगवान उनको ही त्वमेव माता च पिता कहा जाता है. ये है ऊंचे ऊंचे भगवान की మహిమ. ఉన్నతోన్నతమైన భగవంతుడు అంటారు. త్వమేవ మాతాశ్చ పిత అనే పాటలు పాడతారు. ఇది ఉన్నతోన్నతమైన భగవంతుని యొక్క మహిమ. తుమ్ మాత పిత కిస్కో కితే ఏ కోయి నిహి జాన్తే. నీవే తల్లి తండ్రి అని పాడతారు, కానీ ఎవరిని అంటున్నాము అనేది కూడా ఎవరికి తెలియదు. ఆజ్కల్ తో కోయి भी मूर्ति के आगे जाकर कहते तुम मात पिता हम बालक तेरे. अब मात पिता किसको कह के? लक्ष्मी नारायण को, ब्रह्मा सरस्वती को, శంకర్ పార్వతి को ये भी జోడా దిక్కాతే हैं. ఈ రోజుల్లో మూర్తి ఎదురుగా వెళ్ళి పాడుతూ ఉంటారు నీవే మాతా పిత అని, విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. అయితే ఎవరు మాతా పిత అని ఎవరిని అంటున్నారు? లక్ష్మీనారాయణనా, బ్రహ్మ సరస్వతియా, లేదా శంకర పార్వతిలా? వీళ్ళని కూడా జోడీగా చూపిస్తారు కదా, జోడీ ఎదురుగా వెళ్ళి పాడతారేమో వాళ్ళు నీవే తల్లివి తండ్రివి అని. తో మాత పిత కిస్కో कहना चाहिए? ఎవరిని అనాలి అసలు తల్లి తండ్రి నీవే అని? यदि परमात्मा फादर है तो जरूर मदर भी चाहिए. ये जानते नहीं कि माता किसको कहा जाए, इसको गुह्य बातें कहा जाता है. क्रिएटर है तो फिर फीमेल भी चाहिए. ఒకవేళ పరమాత్మ ఫాదర్ తండ్రి అంటే తల్లి కూడా ఉండాలి కదా. ఇది ఎవరికి తెలియదు మాత ఎవరు. ఇవన్నీ గూహ్యమైన విషయాలు. రచయిత అన్నాము అంటే తప్పకుండా రచయిత పరమాత్మ వెనుక స్త్రీ అయి పాత్ర అభినయించేవారు కూడా ఉండాలి కదా, అతడే బ్రహ్మ. ఇది విషయాలు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. భక్తి మార్గంలో ఎవరిని మాతాపిత అనాలి అనేది తెలియదు. మహిమతో ఏకీకరింగే నేసని కభీ బ్రహ్మకి కరింగే, కభీ విష్ణుకి కరింగే, కభీ శంకర్కి. కానీ మహిమ ఒక శివబాబాకే వెళ్ళిపోతుంది కదా. బాబా వచ్చాకే కదా తల్లి తండ్రి పాత్ర అనేది మనం అనుభవం చేస్తున్నాం. అంతేకాని అప్పుడప్పుడు బ్రహ్మని అంటాం నీవే తల్లి తండ్రి అని, అప్పుడప్పుడు విష్ణుకి అంటాం, అప్పుడప్పుడు శంకరునికి అంటాం. కాదు, మహిమ ఒక్కరికే చేయాల్సి ఉంటుంది. గాతే బిహేకి పతిత్ పవన్ आवो जो जरूर अंत में आएंगे. యుగే యుగే క్యూ ఆయేంగే పతిత్ హోతే అంత మే. పతిత పావన రండి అని పిలిచారంటే ఆ పిలుపులో అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆఖరి సమయానికి అందరూ పతితులైపోయి ఉంటారు అప్పుడు వస్తారు కదా, దానికోసమే పిలిచాం కదా పావనంగా తయారు చేయాలి. అంతేకాని యుగ యుగంలో ఎందుకు వస్తాను నేను అంటున్నారు బాబా. पतितों को पावन बनाने वाला बाप उनको जरूर पतित दुनिया में आने पड़े तब तक आकर पावन बन आएंगे. పతితుల్ని పావనంగా చేసే తండ్రి కాబట్టి పతిత ప్రపంచంలో దిగి రావాల్సి వస్తుంది. అప్పుడే ఇక్కడ ఉండేవారిని పావనంగా చేస్తున్నారు. వహా బయట తోడి బనాయింగి. పరంధామను ఏమైనా పావనంగా చేయగలరా? ఇక్కడ దిగి రావాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడు పతిత ప్రపంచంగా పూర్తిగా అయిపోయినప్పుడు. సత్యయుగ్ హే పావన్ దునియా, కలియుగ్ హే పతిత్ దునియా. పురానీ దునియా को नया बनाना बाप का ही काम है. సత్యయుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయటం ఇది బాబా యొక్క పని. నయీ దునియాకి స్థాపన और पुरानी दुनिया का विनाश. ब्रह्मा द्वारा स्थापना किसकी कराते? विष्णुपुरी की. ब्रह्मा और ब्राह्मणों द्वारा स्थापना होती है. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం రెండూ చేయిస్తున్నారు బాబా. బ్రహ్మ ద్వారా స్థాపన ఏంటి చేయిస్తున్నారు బాబా? విష్ణుపురి యొక్క స్థాపన. బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన అనేది జరుగుతుంది. ఇక్కడ బ్రాహ్మణों द्वारा यज्ञ रचा जाता है तो ब्राह्मणों को ही जरूर पढ़ाते होंगे. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచిస్తున్నారు బాబా. కాబట్టి బ్రాహ్మణులకి తప్పకుండా కూర్చొని ఇక్కడ చదివిస్తున్నారు. బ్రాహ్మణులు తయారు చేయాలి బాబా వచ్చి. బ్రాహ్మణులే స్థాపనకు ఆధారం అవుతున్నారు. బ్రాహ్మణులే ఈ యజ్ఞానికి కావాలి. ఈ బ్రాహ్మణులకే కూర్చొని చదివిస్తున్నారు కూడా బాబా. तुम लिख सकते बाबा ब्रह्मा और ब्रह्मा को वंशावली ब्राह्मणों को राजयोग की पढ़ाई
पढ़ाते उसमें सरस्वती भी आ गई। ये ब्राह्मणों का कुल वंडरफुल है। మీరు ఇది రాయొచ్చు శివబాబా బ్రహ్మ మరియు బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులకు రాజయోగం యొక్క చదువు చదివిస్తున్నారు. అందులో సరస్వతి కూడా ఉన్నారు బ్రాహ్మణుల్లో, ఒక బ్రాహ్మణి కదా. బ్రాహ్మణుల కులమే అద్భుతమైనది అని చెప్తున్నారు బాబా. కాబట్టి సరస్వతి కూడా భగవంతుని నుండి చదువుకుని ఆమె విద్యాదేవిగా తయారవుతున్నారు ఈ జ్ఞానం చదువుకుని. భాయి బహన్ కభీ షాదీ కర్ నా సకే. ఇది బ్రాహ్మణ కులము. మనమందరూ సోదరి సోదరులు అయిపోయాము. సోదరి సోదరులు ఎప్పుడు పరస్పరంలో వివాహాలు చేసుకోకూడదు. జబ్ कोई आते हैं तो हम उनको परिचय देते कि परमपिता परमात्मा से तुम्हारा क्या సంబంధం. ఇక్కడ ఎవరు వచ్చినా పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అనేది అర్థం చేయిస్తాము. पितातो कहते वो हुआ बाप, वो दादा. वर्षा मिलता है उनसे जो ज्ञान का सागर भेद का बाप है. देते ब्रह्मा द्वारा. అతడు శివ బాబా తండ్రి. ఈ బ్రహ్మ దాదా మన పెద్ద అన్నయ్య. వారసత్వం అయితే శివ బాబా నుండి జ్ఞానసాగర్ నుండి దొరుకుతుంది. శరీరం లేదు కాబట్టి బ్రహ్మ ద్వారా వచ్చి ఇస్తున్నారు. ఇదే మనం చెప్తాం ఎవరికైనా. ఏ ఈశ్వరి గోదే ఫిర్ మిల్తీ హే దైవీ గోదే. ఇప్పుడు అతని పిల్లలు అవ్వడం బ్రహ్మ ద్వారా, ఇది ఈశ్వరుని వడిలో రావడము, ఈశ్వరీయ జన్మ తీసుకోవడము అంటారు. తర్వాత సత్యగల దైవీ వడి దొరుకుతుంది, అంటే దైవీ జన్మ తీసుకుంటాము. ये भी समझाना सहज है. 4 युगों का हिसाब भी बराबर है. 4 యుగాల లెక్క కూడా ఖచ్చితంగా ఉంది. ఎవరికైనా చాలా సహజంగా చెప్పొచ్చు మనం. पावन से पतित भी बनना है. 16 कला से 14 कला फिर 12 कला में आना है. పావనంగా ఉండే మనమే పతితులు అవుతాము. 16 కళలు తర్వాత 14 కళలకు దిగుతాము, తర్వాత 12 కళలు. तुम्हें पहले पहले सबको बाप का परिचय देना है. बाबा से नया कोई मिले तो कुछ समझ ना सके, क्योंकि ये वंडर है. बाप दादा कंबाइन है. बच्चों को भी घड़ी घड़ी भूल जाता है हम किससे बात करते हैं. మొట్టమొదట అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి మీరు. బాబాతో కొత్తగా ఎవరైనా కలవడానికి వస్తే అర్థం కాదు ఎవరితో కలుస్తున్నామని. ఎందుకంటే ఇది అద్భుతంగా ఎక్కడ లేనిది. బాప్ దాదా ఇద్దరిని ఒకే శరీరంలో చూస్తూ కలుస్తాం కంబైన్డ్గా కదా. బాబా పిల్లలయ్యి రోజు మురళిని వింటూ తెలిసిన వాళ్ళే గడిగడికి మర్చిపోతున్నారు మేము ఎవరితో మాట్లాడుతున్నామని. बुद्धि में शिव बाबा ही याद आना चाहिए. हम शिव बाबा के पास जाते. కానీ బుద్ధిలో శివ బాబాయే జ్ఞాపకం రావాలి. బ్రహ్మా బాబాని చూస్తున్నాము, బ్రహ్మా బాబా ఎదురుగా వెళ్తున్నాం కాదు. అతని శరీరంలో శివ బాబా ఉన్నారు, శివ బాబా దగ్గరికి వెళ్తున్నాము. ఇలా బుద్ధిలో జ్ఞాపకం రావాలి. तुम इस बाबा को क्यों याद करते? शिव बाबा को याद करने से तुम्हारे विकर्म विनाश होंगे. ఈ బ్రహ్మా బాబాను తలుచుకుని ఎందుకు వస్తారు మీరు? బ్రహ్మా బాబా శరీరంలో శివబాబాని కలవడానికి వస్తున్నాము, శివబాబా మాటలు వినడానికి వస్తున్నాం. ఇలా అనుకుని శివబాబాని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. समझो फोटो निकालते हैं तो भी बुद्धि शिव बाबा की तरफ रहे कि ये बाप दादा दोनों है. शिव बाबा है तब तो ये दादा भी है. बाप दादा के साथ फोटो निकालते हैं. शिव बाबा के पास इस दादा द्वारा मिलने आए हैं. ये हो गई पोस्ट ऑफिस. इन द्वारा शिव बाबा के डायरेक्शन लेने हैं. ఫోటో తీసుకుంటారు కొంతమంది బాబాతో కలవడానికి వచ్చి, బాబా మీతో ఫోటో తీసుకుంటారు. అప్పుడు బుద్ధిలో ఏమొస్తుంది? బాప్ దాదాతో కలిసి ఫోటో తీసుకుంటున్నా అని రావాలి కదా. బ్రహ్మా బాబా శరీరాన్ని చూసి ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ఫోటో తీసుకుంటున్నారా? ఇవన్నీ బుద్ధిలో పనిచేయాలి కదా ఆలోచన. శివ్ బాబాని ఈ బ్రహ్మ దాదా ద్వారా కలుసుకోవటానికి వచ్చామని బుద్ధిలో రావాలి. కాబట్టి శివ్ బాబాను మధ్యలో మీడియేటర్గా ఉండి కల్పించడం వలన పోస్ట్ ఆఫీస్ అయ్యారు బ్రహ్మ. ఈయన ద్వారానే శివ్ బాబా యొక్క డైరెక్షన్ మనకు లభిస్తుంది. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. భగవాన్కు ఆనా హై తబ్ జబ్ దునియా పురాణి హోती. ద్వాపర్ से लेकर दुनिया पतित होना शुरू होती है. ఎప్పుడైతే ప్రపంచం పాతదైపోతుందో అప్పుడే భగవంతుడు రావాల్సి వస్తుంది.
ద్వాపర యుగం నుండి ప్రపంచం పతితం అవడం ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు బాబా. अंत में सारी दुनिया पतित हो जाती है, చిత్రం पर समझाना है. ఆఖరి సమయంలో ప్రపంచం అంతా పతితమైపోతుంది అని చెప్తున్నారు బాబా. చిత్రాలపైన ఈ విషయాలని చెప్పాలి మనం. सत्युग त्रेता को स्वर्ग पैराडाइज कहा जाता है. नई दुनिया सदैव तो नहीं होगी. दुनिया जब आदि पूरी होती है तो उनको पुरानी कहा जाता है. చిత్రాలు చూపించి ఏం చెప్తున్నాను, సత్యయుగం త్రేతాయుగం ప్యారడైజ్ స్వర్గం అనేలా ఉంటుంది కదా ప్రపంచం. సగం సమయం గడిచిపోయాక పాత ప్రపంచం అని పిలువబడుతుంది. हर एक चीज़ की लाइफ आदि पुरानी आदि नहीं होती, परंतु इस समय तो शरीर पर भरोसा नहीं. ప్రతి వస్తువు యొక్క లైఫ్ దాని ఆయుష్లో సగము పాతదిగా కొత్తది ఉంటుంది, సగం పాతది అయిపోతుంది సగం లైఫ్లో. ప్రతి వస్తువుకి అంతే కదా, శరీరం కూడా అంతే. అయితే ఈ శరీరానికి ఇంకా ఎంత లైఫ్ ఉంటుంది ఇక్కడైతే చెప్పలేమంటున్నారు బామ్మ. ఎంత పాతది ఎంత కొత్తది ఉంటుంది, ఎన్నాళ్ళ తర్వాత పాతది అవుతుంది లెక్క అనేది ఇక్కడ చెప్పలేము. విశ్వాసం లేదు ఈ శరీరం మీద ఇక్కడ. ये तो आधा कल्प का पूरा हिसाब है, इसमें बदली हो ना सके. అర్ధకల్పం యొక్క లెక్క ఏదైతే బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచం, దీనిలో ఎలాంటి మార్పు రాదు. समय के पहले कुछ भी बदल नहीं सकता और वस्तुएं तो बीच में टूट फूट सकती, परंतु ये पुरानी दुनिया का विनाश और नई दुनिया की स्थापना आगे पीछे हो नहीं सकती. వేరే వస్తువులు ఏవైనా అవి విరిగిపోవడానికి పాడవడానికి పట్టే సమయము అటు ఇటు కావచ్చు. ఎలాగైతే ఇప్పుడు శరీరం ఉందనుకోండి, పాతది కొత్తది అవడానికి అప్పట్లో 150 సంవత్సరాలు తీసుకునేది కదా ఎవరేజ్ వయస్సు ఆయుష్. ఇప్పుడు ఎంతకాలం అనేది చెప్పలేము. ఈ చేంజ్ అయిపోతూ ఉంటుంది, దీని పరిమాణం అనేది మారిపోతూ ఉంటుంది కదా. కానీ ఈ యుగాల యొక్క ఆయుష్, పాత ప్రపంచం వినాశనం అవడం, కొత్త ప్రపంచ స్థాపన అవ్వడం, ఈ మార్పు జరగడం, ఇవి మాత్రం వెనుక ముందు అవడానికి లేదు, ఖచ్చితమైన సమయానికి జరుగుతుంది అంటున్నారు బాబా. మకాన్తో कोई समय टूट सकता है, టికానా नहीं है. భవనాలు ఎప్పుడైనా పడిపోవచ్చు అన్నట్టుంది, టికానా లేదు. ఆ సమయానికి తేడా రావచ్చు. పాతకాలంలో అయితే ఇలా ఉండేది, ఇప్పుడైతే దాన్ని లెక్క పెట్టలేకపోతున్నా అన్నట్టు. కానీ డ్రామా యొక్క చక్రం మాత్రం ఎక్యురేట్గా తిరుగుతుంది. ఈ చక్రతో అనాది అవినాశి అప్నే టైం పర్ చల్తా. అనాది అవినాశి చక్రం ఇది, దాని సమయానికి అది నడుస్తుంది. సమయానికి ముందు ఏది జరగదు. సతీగా ముందు వచ్చేయాలంటే రాదు కదా. పురాణీ దునియాకి పూరి ఎక్యురేట్ లైఫే. పాత ప్రపంచం ఎన్నాళ్ళు ఉండాలో పూర్తి ఎక్యురేట్ ఫిక్స్ అయి ఉంది. ఆధాకల్ప రామరాజ్ ఆధాకల్ప రావణ రాజ్ జాస్తి హోనీ సక్తా. అర్ధకల్పం రామరాజ్, అర్ధకల్పం రావణ రాజ్. ఇంకా మరి ఎక్కువ తక్కువ అయ్యేది లేదు డ్రామాలో. तुम बच्चों की बुद्धि में अब सारी त्रिलोकी आ गई है. तुम त्रिलोकी के मालिक द्वारा नॉलेज ले रहे हो. तुम्हारा मर्तबा इस समय बहुत ऊंचा है. इस समय तुम त्रिलोक के नाथ हो, क्योंकि तुम तीनों लोकों के ज्ञान को जानते हो. ఈ సమయంలో మీ పదవి చాలా ఉన్నతమైంది సంగమయుగంలో. ఎందుకంటే 3 లోకాలకు మాలికులైన బాబా ద్వారా 3 లోకాల యొక్క జ్ఞానము తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు త్రిలోకనాథులు అయిపోయారు. 3 లోకాల జ్ఞానం తెలియడం వలన ఈ సమయంలో మీ పోస్ట్ ఏంటి, త్రిలోకనాథులు. साक्षात्कार करते हुए मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन. बच्चों की बुद्धि में पूरी पहचान है. పిల్లల బుద్ధిలో 3 లోకాల కోసం పూర్తి జ్ఞానం ఉండడం వలన మీరు 3 లోకాల సాక్షాత్కారం చేసుకుంటుంటారు కదా రోజు. మూలవతనం, కిందకు వస్తే సూక్ష్మవతనం, ఇంకా ఇక్కడ మనం ఉన్నది స్థూలవతనం. బాబా त्रिलोकी का नाथ तीनों लोगों को जानने वाला है. तुमको नॉलेज देते तो हम भी मास्टर त्रिलोकीनाथ ठहरे. 3 లోకాలు తెలిసిన బాబా మనకు జ్ఞానం ఇవ్వడం వల్ల 3 లోకాల కోసం మనము మాస్టర్ త్రిలోకనాథులు అయిపోతున్నాం. जो ज्ञान बाबा में है वो अब तुम्हारे में भी है. नंबर बार पुरुषार्थ अनुसार. బాబాలో ఉన్న జ్ఞానం
పిల్లల్లో కూడా నంబర్ వాर पुरुषार्थ अनुसारम ఉంది. फिर सतयुग में तुम विश्व के मालिक बनेंगे, वहाँ तुमको त्रिलोकी के नाथ नहीं कहेंगे. సత్యుగంలో విశ్వ రాజ్యాధికారి అవుతారు, త్రిలోకనాథులుగా ఉండరు అక్కడ మీరు. లక్ష్మీనారాయణకు త్రిలోకి కా జ్ఞాన్ నహి రేతా. లక్ష్మీనారాయణకి ముల్లోకాల జ్ఞానం ఉండదు కదా అక్కడ. వాళ్ళు విశ్వానికి రాజా కానీ ముల్లోకాలకి రాజా నాథుడు కాలేరు. సృష్టి చక్ర కా జ్ఞాన్ నహి రేత. అలాగే 3 కాలాలు సృష్టి చక్ర జ్ఞానం కూడా వారికి ఉండదు లక్ష్మీనారాయణలకి. తుమ్ నాలెడ్జ్ఫుల్ గాడ్ కే బచ్చే హో, ఉస్నే పడాకర్ తుమ్కో ఆప్ సమాన్ బనాయా హై. ఇప్పుడే మీరు నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగరుడైన బాబాకు పిల్లలయ్యారు. బాబా చదివించి తన సమానంగా తయారు చేశారు ఇక్కడ. తుమ్ జాన్తే హమ్ ఫిర్ విష్ణుపురికి మాలిక్ బనేంగే. చదువుకొని తర్వాత విష్ణుపురికి मालिक लेपोతున్నా మనం. इस समय जो कुछ पास्ट हो गया है वो नॉलेज भी तुम्हारे पास है. मनुष्यों को हद की हिस्ट्री जोग्राफी का मालूम है, तुमको बेहद की हिस्ट्री जोग्राफी बुद्धि में है. ఏదైతే ఇంతవరకు జరిగిపోయిందో అది కూడా డ్రామాలో ఏంటి జరిగింది. మీ దగ్గర జ్ఞానం ఉంది కదా, లౌకికంలో పుస్తకాల్లో హద్దులో ఉన్న హిస్టరీ జాగ్రఫీ చదువుకొని తెలుసుకుంటారు. మీకైతే ఇప్పుడు అనంతమైన హిస్టరీ జాగ్రఫీ బుద్ధిలో ఉంది. అక్కడ హిస్టరీ జాగ్రఫీ ఇబ్రహీం వచ్చిన దగ్గర నుండి ఉంటుంది, స్కూల్లో చదువుకునే హిస్టరీ. ఇబ్రహీం రాకముందు నుండి కూడా ఏంటి అనేది తెలుసుకున్నాం కదా, సత్యుగం నుండి ఉన్న హిస్టరీ. उन्होंने बाहुबल की लड़ाई का मालूम है, योग बल की लड़ाई का किसको पता भी नहीं है. तुम जानते योग बल से हम विश्व के मालिक बनते हैं. सिखलाने वाला है बाप जो त्रिलोकी का नाथ है. బాబా చెప్తున్నారు బాహుబలాలతో యుద్ధం చేసే విషయం ఆ చరిత్రలో వాళ్ళు చదువుకున్నారు. బాహుబలంతో యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు జయించారు, దండెత్తారు, ఇలాంటివన్నీ కదా. యోగ బలంతో యుద్ధం చేసేది ఎవరికీ తెలియదు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. యోగ బలంతో మనం యుద్ధం చేసి విశ్వానికి మాలికలు అవుతున్నాం. ఎవరితో? మాయతో యుద్ధం చేస్తున్నాం. ఈ యోగ బలం నేర్పించేవారు బాబా త్రిలోకనాథుడు. इस समय तुम्हारा मर्तबा बहुत ऊंचे, तुम नॉलेजफुल बाप के बच्चे मास्टर नॉलेजफुल हो. జ్ఞానసాగరుడు బాబాకు పిల్లలయ్యి మీరు మాస్టర్ జ్ఞానసాగరులు అయ్యారు. ఈ పదవి చాలా ఉన్నతమైంది కదా, మీరు ఇప్పుడు చాలా ఉన్నతంగా అయ్యారు. ये भी तुम जानते हो कि वो ज्ञान का सागर, आनंद का सागर किस प्रकार है, उसको कहते हैं सतचित आनंद स्वरूप. ఇది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అతడు ఎలా జ్ఞానసాగరుడయ్యారు, అతడు ఎలా ఆనంద సాగరుడయ్యారు. జ్ఞానం రోజు వింటూ ఉంటే ఓ జ్ఞానసాగరుడు కదా అని అనిపిస్తుంది కదా. అలా అనుభవంతో మనం అర్థం చేసుకుంటాం జ్ఞానసాగరుడు ఎలా అయ్యారు. బాబాకే సచిత ఆనంద స్వరూపుడని కూడా మహిమ చేశారు. इस समय आनंद को तुम फील करते क्योंकि तुम बहुत दुखी थे, तुम बेंड कर सकते सुख और दुख की. वो लक्ष्मी नारायण तो इन बातों को नहीं जानते, वो तो सिर्फ बादशाही करते, वो है उनके प्रारब्ध. ఈ సమయంలో మీరు ఆనందము అంటే ఏంటి అనేది అనుభవం చేయగలుగుతున్నారు. ఆనందం అంటే ఏంటనేది అనుభవం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణలకైతే తెలీదు ఆనందం అంటే ఏంటనేది. ఎందుకు? అక్కడ దుఃఖాలే లేవు కదా, ఇక్కడైతే దుఃఖములో దుఃఖిగా ఉన్నారు కాబట్టి మీరు సుఖ దుఃఖాలను టాలీ చేసి పోల్చి అనుభవం చేసుకోగలుగుతున్నారు. పాత లైఫ్లో ఎంత దుఃఖం ఉంది, బాబా పిల్లలకి ఎంత ఆనందం ఉంది అనేది మీకు ఇక్కడ ఫీల్ అవుతున్నారు. లక్ష్మీనారాయణకి అది ఉండదు కదా, వాళ్ళు రాజ్యం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతే. అది వారి యొక్క ప్రాలబ్ధము అని చెప్తున్నారు బాబా. तुम भी जाकर स्वर्ग में राज्य करेंगे, वहाँ बहुत अच्छे महल बनाएंगे, वहाँ चिंता की कोई बात नहीं रहती. ये भी बुद्धि में स्थायी रहना चाहिए तो खुशी का पारा भी चढ़े. మీరు స్వర్గంలో వెళ్ళి రాజ్యం చేస్తారు, మంచి భవనాలు తయారవుతాయి మీకోసము, ఎలాంటి చింత ఉండదు ఆ ప్రపంచంలో. ఇది కూడా బుద్ధిలో స్థిరంగా గుర్తుంటే అలాంటి రాజ్యంలో వెళ్తున్నామని ఖుషి యొక్క నశ
ఎక్కిపోతుంది అని చెప్తున్నారు బాబా. तूफान तो अनेक प्रकार के आएंगे, संपूर्ण तो कोई बना नहीं है. बाप समझाते तुमको बहुत स्तरीय बनना होगा. తుఫాన్లు అనేక రకాలు వస్తాయి మనసులో వచ్చే అనేక సంకల్ప వికల్పాలని తుఫాన్లు అంటారు బాబా. సంపూర్ణంగా ఎవరు కాలేదు కదా, మాయ ఊపుతూ ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు మీరు చాలా స్థిరముగా తయారవ్వాలి. वो लोग अमरनाथ पर जाते हैं, फिर भी उनको उतरना तो जरूर है. तुम जाएंगे बाप के पास, फिर नई दुनिया स्वर्ग में आएंगे, तब फिर उतरना शुरू होगा. అమర్నాథ్కి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, కానీ ఎన్ని చేసినా కిందకి దిగిపోతున్నారు కదా. బాబా దగ్గరికి మీరు వెళ్తారు పరంధామానికి, మళ్ళీ కొత్త ప్రపంచం సత్యుగన వస్తారు, అక్కడి నుండి దిగడం అనేది మళ్ళీ ప్రారంభమైపోతుంది సత్యుగ నుండి. కాకపోతే స్లోగా ఉంటుంది సత్యుగ నుండి దిగేది, ద్వాపరిగ నుండి ఫాస్ట్గా కిందకి దిగడం అనేది కనిపిస్తుంది అనమాట. హమారీ ఈ బేహద్కి యాత్ర హై. ఇలా మన ఇంటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఈ చక్రంలో దిగిపోతూ దిగజారిపోతూ రావడం, కళలు కోల్పోయి, ఇది మన యాత్ర, అనంతమైన యాత్ర నడుస్తుంది. पहले बाबा के पास आराम से रहेंगे, फिर राजधानी में राज्य करेंगे, फिर जन्म बे जन्म उतरते ही आते. మన యాత్ర ఏంటి, ముందు బాబా దగ్గరికి వెళ్తాం, ఆరాంగా ఉంటాం ఇక్కడ పరంధామలో, మళ్ళీ అక్కడ నుండి రాజధానిలోకి దిగి వస్తాం సత్యగంలో, మళ్ళీ జన్మలు తీసుకుని దిగిపోతూ వస్తాం. इसको चक्र कहो या उतराई चढ़ाई कहो, बात एक है, नीचे से ऊपर चले जाएंगे, फिर उतरना शुरू होगा. ये सब बातें जो शुरूढ़ बुद्धि वाले हैं वो अच्छी तरह से समझते हैं और समझा भी सकते हैं. బాబా చెప్తున్నది దీన్ని చక్రము అనండి, లేదా ఎక్కడం దిగడం యొక్క ఆట అనండి, విషయం ఒకటే. కింద నుండి పైకి వెళ్ళిపోతాం మనం పరంధామానికి, మళ్ళీ జన్మలో వచ్చి దిగడం మొదలవుతుంది. ఎవరి బుద్ధి తీక్షణంగా తెలివిగా ఉంటుందో వాళ్ళు ఈ విషయాలు చక్కగా అర్థం చేసుకుంటారు, ఇతరులకి అర్థం చేయించగలరు అంటున్నారు బాబా. ये बाबा भी नहीं जानता था, अगर इनका कोई गुरु होता तो उस गुरु के और भी फॉलोवर्स होते. ऐसे थोड़ी सिर्फ एक ही फॉलोवर होगा. ఈ బ్రహ్మా బాబాకు తెలియని విషయాలేవి, ఏ గురువు ద్వారా తెలుసుకునే విషయాలైతే బ్రహ్మా బాబా, ఇంకా అతనితో పాటు చాలామంది శిష్యులు అక్కడ తెలుసుకుని ఉండాలి కదా. ఒక్క శిష్యుడే ఉంటారు ఆ గురువుకి ఎప్పుడైనా, ఇవి ఒక్కతనికే తెలుసాయి అంటారా? కాబట్టి ఈ గురువు ద్వారా తెలుసుకున్న విషయాలు కూడా లేవు బ్రహ్మా బాబా దగ్గర ఇలాంటి విషయాలు. శివబాబా వచ్చి చెప్తున్న విషయాలు ఇవి. శాస్త్రం మీ తుహే భగవాన్ వాచే అర్జున్ एक का ही नाम लिख दिया है. अर्जुन के रथ में बैठे तो जैसे वही सुनता है और भी तो होंगे ना, संजय भी होगा. అర్జునుడు ఒక్కడే రథంలో కూర్చొని జ్ఞానం విన్నారా? వేరే వాళ్ళు కూడా విని ఉంటారు కదా, ఒక్కరికే చెప్తారా? బ్రహ్మాబాబా ఒక్కరే వినట్లేదు కదా, బ్రహ్మాబాబాకు చెప్తుంటే. అంటే శివబాబా బ్రహ్మ రథంలో వచ్చారు ఈ శరీరంలో, అర్జునుడు బ్రహ్మ అయ్యారు, శివబాబా జ్ఞానం చెప్తున్నారు, ఇతడు కృష్ణుడు అయ్యారు. అయితే బ్రహ్మ ఒక్కరే వింటారు, మీరు అందరూ కూడా వింటున్నారు కదా అంటున్నారు బాబా. అక్కడ కూడా అర్జునుడు ఒక్కడే వింటాను, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, సంజయుడు కూడా విని ఉంటాడు కదా. కాకపోతే దూరం నుండే దివ్య దృష్టితో అంతా ఆయన చూస్తుంటాడు, వింటూ ఉంటాడు. ये बेहद का स्कूल एक ही बार खुलता ही, वो स्कूल तो चलते ही आते जैसे राजा वैसी लैंग्वेज. ఈ అనంతమైన స్కూల్ సంగమయుగంలో ఒక్కసారి ఓపెన్ అవుతుంది. లౌకిక స్కూల్లో ప్రతి జన్మలో నడుస్తున్నాయి. ఎలాంటి రాజులు వస్తూ ఉంటారు, అలాంటి భాష అనేది నేర్పిస్తూ ఆ భాషను వృద్ధి చేస్తూ వస్తూ ఉంటారు. అలా మన హిస్టరీలో చాలా భాషలు విన్నాం కదా. ఎక్కడ ఏ రాజులు పరిపాలిస్తే ఆ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. वहाँ सतयुग में भी तो स्कूल में जाते हैं ना, भाषा धंधा दौरी आदि सब सीखेंगे, वहाँ भी सब कुछ बनता होगा. सबसे अच्छी चीज़ जो होनी चाहिए वह स्वर्ग में होती है, फिर वो सब कुछ पुराना हो जाता है. సత్యుగంలో కూడా స్కూల్లో వెళ్తారు కదా, అక్కడ భాష ఉద్యోగ వ్యాపారం అన్ని చోట్ల స్కూల్కి వెళ్తారు, భాష నేర్చుకుంటారు, ఉద్యోగ వ్యాపారాలు నేర్చుకుంటారు కదా. సత్యుగంలో అన్నీ కొత్తగా తయారవుతాయి కదా. అన్నింటికన్నా మంచి వస్తువులు అంటే స్వర్గంలోనే ఉంటాయి. ప్రతి వస్తువు కూడా చాలా శ్రేష్టంగా మంచి వస్తువులు ఉంటాయి.
यहाँ क्या मिलेगा, महसूस करती हो कि नई दुनिया में सब कुछ नया मिलेगा. ये सब बातें समझकर फिर మనుషుం को समझानी है. ఇక్కడ ఏం ప్రాప్తి దొరుకుతుంది అంటున్నారు బాబా. మీరు అనుభూతి చేస్తున్నారు కదా, ఇక్కడ ఏం లేదు, కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవి దొరుకుతాయి మనకి ప్రాప్తులు. अभी हम संगम पर ही हमारे लिए अब दुनिया बदल रहे हैं. సంగమయుగంలో ఉన్నాం మనం, మన కోసం ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుంది. ड्रामा अनुसार मैं फिर आया हूँ तुमको पतित से पावन देवी देवता बनाने, ये चक्र फिरता है. డ్రామా అనుసారం నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా దేవీ దేవతలుగా తయారు చేయటానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. ఈ చక్రం ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ప్రజాపిత ब्रह्मा द्वारा जरूर ब्राह्मण ही रचे होंगे, ब्राह्मणों द्वारा यज्ञ रचा है, ब्राह्मण सो देवता बनेंगे, इसलिए विराट रूप का चित्र भी जरूरी है, जिससे सिद्ध होता है ब्रह्मा मुखवंशावली, ब्राह्मण ही सो देवता बनेंगे. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల్ని రచిస్తున్నారు బాబా. బ్రాహ్మణులైన మన ద్వారా యజ్ఞాన్ని రచించారు బాబా. ఏ యజ్ఞానికి నిమిత్తమైన బ్రాహ్మణులు మీరే దేవతలుగా అవుతారు సత్యయుగంలో. అందుకే విరాట రూప చిత్రం కూడా కరెక్ట్గా సరిపోయింది. విరాట రూపంలో ఏంటుంటుంది, ముఖ భాగం దేవతలు, భుజాలు క్షత్రియ, కిందకి ఇలా వర్ణిస్తారు. మరి బ్రాహ్మణులు అంటే దేవతల జన్మ తీసుకోవటానికి ఆధారం బ్రాహ్మణులు కాబట్టి ముఖ భాగం కన్నా పైన పిలక చూపించారు. అంటే బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులే, పిలక భాగంలో ఉన్నవాళ్ళే. తర్వాత దేవతలు అవుతారు, ముఖ భాగంలోకి వస్తారు. ఇది విరాట రూప చిత్రంలో కరెక్ట్గా ఉంది అంటున్నారు బాబా. వృద్ధి హోती जाएगी, देवता सो क्षत्रिय वैश्य शूद्र बनेंगे, ये संगम एक नामी ग्रामी है. అలా వృద్ధి జరుగుతూ వస్తుంది జనాభా. బ్రాహ్మణుల నుండి దేవతలు, తర్వాత క్షత్రియ సువైశ్య శూద్రులు అవుతూ సంగమయుగం ప్రసిద్ధి చెందింది కదా అంటున్నారు బాబా. దేనికోసం, ఆత్మ పరమాత్మ अलग रहे बहुकाल, चढ़ती कला फिर उतरती कला, ये भी समझाना है. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరమే, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగింది అన్నారు. అది ఈ సంగమయుగం. అందుకే ఇది ప్రసిద్ధి చెందిన యుగం. ఎక్కే కళలు దిగే కళలు దీనిపైన కూడా మీరు చెప్పాలి ఎవరికైనా. पहले ईश्वरी औलाद फिर देवताई औलाद फिर थोड़ा थोड़ा कम होता जाता है. तुम पूछ सकते कि दुख हरता सुख करता किसको कहते हो, जरूर कहेंगे परम पिता परमात्मा को. ఈశ్వరీయ సంతానంగా ఉంటాం మనము, తర్వాత దైవీ సంతానం అవుతాం, తర్వాత అలా కొద్దిగా కిందకి దిగిపోతూ ఉంటాము అని చెప్తున్నారు బాబా. మీరు ఎవరినైనా అడగొచ్చు, దుఃఖ హర్త సుఖ కర్త అని ఎవరిని అంటారు? తప్పకుండా పరంపిత పరమాత్మని అంటారు కదా. जब दुनिया का दुख मिट जाएगा तो విష్ణుపురి బన్ जाएगी. ఎప్పుడైతే ప్రపంచంలో దుఃఖాలు తొలగిపోతాయో, బాబా వచ్చి వీటిని దూరం చేస్తున్నారు, విష్ణుపురి తయారైపోతుంది. బ్రాహ్మణంకి దుఃఖ మిటి జాతే సుఖ మిల్ జాతే. విష్ణుపురి అంటే సుఖం ఉండే రాజ్యం. బ్రాహ్మణుల యొక్క దుఃఖాలు పోయి सुखम दొరుకుతుంది. ये है सेकंड की बात. लौकिक बाप की गोद से निकल पारलौकिक बाप की गोद में आ गए, ये है खुशी की बात. లౌకిక తండ్రి వడి నుండి బయటకు వచ్చి పారలౌకిక తండ్రి శివబాబా వడిలోకి వచ్చేస్తారు. మీరు ఇప్పుడు కొత్త జన్మ, సెకండ్లో మీకు ఇప్పుడు సుఖం అనేది ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ ఇది తలుచుకుంటే ఖుషి కలిగించే విషయం కదా. ये सबसे बड़ा इम्तिहान है, राजाओं का राजा बनते. చదువు కూడా చదివిస్తున్నారు, జన్మ ఇవ్వడమే కాకుండా బాబా మనకు పెద్ద చదువు, గొప్ప చదువు ఏంటది, రాజాది రాజాగా తయారైపోయాలంటే చదివిస్తున్నారు బాబా. అందుకే దీని పేరే ఏంటి పెట్టారు బాబా, రాజయోగం. राजयोग परम पिता परमात्मा के सिवाय कोई सिखला न सके. ये चित्र बहुत अच्छे है. परम पिता परमात्मा तప్ప ఈ రాజయోగం ఎవరూ నేర్పించలేరు. ऐसे कौन कहेंगे कि मेरा परम पिता परमात्मा से कोई नाता नहीं, ऐसे नास्तिक से बात नहीं करनी चाहिए. చిత్రాలు కూడా చాలా బాగున్నాయి మనవి. బాబా చెప్తున్నారు, పరం పిత పరమాత్మతో నాకేం సంబంధం లేదని ఎవరైనా అంటారా? మనం క్వశ్చన్ చేస్తాం,
స్టార్ట్ చేసేటప్పుడు పరమాత్మ పరంపిత అంటారు కదా మీరు, అతనితో ఏం సంబంధము అని అడుగుతూ మనం పరిచయం చెప్పడం మొదలు పెడతాం. ఎవరైనా కానీ అంటే తెలియదు ఏం సంబంధం అని ఆలోచిస్తారు, కానీ సంబంధమే లేదు మాకు అతనితో అని ఎవరు అన్నారు కదా. నాస్తికులు అంటారు. లేకపోతే అలాంటి నాస్తికులతో మాట్లాడకండి. ఒకవేళ ఎవరైనా అతను ఎవరు మాకు సంబంధమే లేదు అంటే. माया चलते चलते बच्चों से भी कभी कभी उल्टा काम करा देती है. बाबा को तो तरस पड़ता है, फिर समझाते खबरदार रहो, जास्ती चोट नहीं खाओ, नहीं तो पद नहीं पाएंगे. మాయ నడుస్తూ నడుస్తూ పిల్లల ద్వారా కూడా అప్పుడప్పుడు ఉల్టా కర్మలు చేయించేస్తుంది. బాబాకి అయితే చాలా జాలి కలుగుతుంది పిల్లల్ని చూసి, అయ్యో మాయ ఇలా చేయించేస్తుంది. జాగ్రత్తగా ఉండండి పిల్లలరా, ఎక్కువ దెబ్బలు తినేయకండి మాయతోని, లేకపోతే పదవి పోతుంది చూసుకోండి సతీగంలో అని జాగ్రత్త కలిగిస్తున్నారు బాబా. మాయతో బహు జోర్ से తప్పట్లు लगाती जो ప్రాణి నికల్ जाते. ఎంత జోరుగా దెబ్బలు కొట్టేస్తుందంటే మాయ ప్రాణం పోతుందేమో అని అనిపించేస్తూ ఉంటుందంట బాబాకు పిల్లల్ని చూసి. మర్ గయా ఫిర్ జన్మదిన్ మనానే సకంగా. ఒకవేళ మాయ దెబ్బలు తిని 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 చచ్చారనుకోండి, మరి వాళ్ళ జన్మదినం అంటూ జరుపుకోవచ్చా? అలౌకిక జన్మదినం అనేది ఉంటుంది ఇంకా బ్రాహ్మణులు అయ్యే జన్మదినం. कहेंगे बच्चा मर गए, ईश्वर के पास जन्म ले फिर मर जाए, ये मौत सबसे खराब है. ఈశ్వరుడి దగ్గర పిల్లలుగా జన్మ తీసుకుని చనిపోవటం అంటే మాయతో దెబ్బలు తిని, ఈ మృత్యువు చాలా చెడ్డది అన్నారు బాబా. कोई बात राइट नहीं लगती तो छोड़ दो, संशय पड़ता है तो नहीं देखो. ఏదైనా విషయం మీకు రైట్ అనిపించట్లేదు అంటే ఆ విషయాన్ని పక్కన పెట్టండి, బాబాని మాత్రం వదిలే సంకల్పం చేయకండి. సంశయం ఎందులోనైనా వస్తుందంటే, కన్ఫ్యూజన్ అవుతుందంటే ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఏ విషయం మీకు నిశ్చయం ఏర్పడి ఉందో, ఏ విషయంలో మీకు క్లారిటీ ఉందో ఆ విషయంలో ముందుకు వెళ్ళిపోండి. అనవసరంగా సంశయాలు పెంచుకొని బాబాను వదిలేకండి, మాయకు వశం కాకండి. బాబా कहते मन मन मुझे याद करो और స్వదర్శన చక్ర ఫిరావు. బాబా చెప్తున్నారు ముఖ్యమైనది మన్ మనాభావం, నన్ను జ్ఞాపకం చేయండి, మరియు స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పండి. ఇది అర్థమైతే చేయగలిగితే చాలు. వేరేవి ఎక్కువ సంశయాలు పెంచుకొని మాయకు వశం అయిపోకండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप समान मास्टर नॉलेजफुल बनना है. బాబా సమానముగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా తయారవ్వాలి. జ్ఞాన్ కా సిమరన్ కర్ అపార్ ఖుషి మే రెహనా హై. జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ అపారమైన ఖుషిలో ఉండాలి. ఆనంద్ కా అనుభవం కన్నా, ఖుషి అంటే ఆనందం యొక్క అనుభవం చేసుకోవాలి. బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారవ్వాలి. జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ అపారమైన ఖుషిలో ఉండాలి. అంటే ఇక్కడ నుండి వెళ్ళే కూడా పాయింట్స్ తలుచుకుంటూ ఖుషిలో ఉండాలి, ఆనందమే का अनुभव చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అనేక प्रकार के तूफानों में रहते स्वयं को స్థిరం बनाना है. అనేక రకాల తుఫాన్లలో ఉంటూ కూడా స్వయాన్ని స్థిరముగా తయారు చేసుకోవాలి. మాయ की चोट से बचने के लिए बहुत बहुत खबरदार रहना है. మాయ దెబ్బల నుండి రక్షింపబడడం కోసం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. वरदान, दिव्य गुणों रूपी प्रभु प्रसाद खाने और खिलाने वाले संगमयुगी परिस्थिति सो देवता भव. దివ్య గుణాలు అనే ప్రభు ప్రసాదం తినేటటువంటి మరియు తినిపించేటటువంటి సంగమిగి ఫరిస్తా సో దేవతలుగా కండి. దివ్య గుణాలనే ప్రభు ప్రసాదం తినే మరియు తినిపించే సంగమిగి ఫరిస్తా సో దేవతగా కండి. దివ్య గుణ సబ్సే శ్రేష్ఠ ప్రభు ప్రసాద్ హై. దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్టమైన प्रभु प्रसादमु. इस प्रसाद को खूब बांटो. जैसे एक दो में स्नेह की निशानी स्थूल टोली खिलाते, ऐसे ये गुणों की टोली खिलाओ. ఈ ప్రసాదం బాగా పంచిపెట్టండి, ఒకరికొకరు
ఒకరిపైన ఒకరు స్నేహం చూపించుకోవటం కోసము స్థూలమైన టోలీ తినిపిస్తారు. అలాగే గుణాల యొక్క టోలీ తినిపించండి. ఇప్పుడు మీలో గుణాలు అనేవి ఇతరులకి చూపించండి. जिस आत्मा को जिस शक्ति की आवश्यकता है उससे अपनी मनसा अर्थात शुद्ध वृत्ति वाइब्रेशन द्वारा शक्तियों का दान दो और कर्म द्वारा गुण मूर्त बन गुण धारण करने में सहयोग दो. ఏ ఆత్మకు ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో వారికి తమ యొక్క మనస్స ద్వారా అంటే శుద్ధమైన వృత్తి, శుద్ధమైన ఆలోచనలు, వైబ్రేషన్ ద్వారా ఎవరికి ఏ శక్తి అవసరం ఉందో ఆ శక్తి దానం ఇవ్వండి. మరియు కర్మల ద్వారా మనసు ద్వారా శక్తి దానం ఇవ్వండి, శుద్ధ వైబ్రేషన్స్ ఇస్తూ. కర్మ ద్వారా గుణమూర్తి అయి గుణాలు ధారణ చేసుకోవటంలో సహయోగం ఇవ్వండి. వీళ్ళలా నేను ఈ గుణమూర్తిగా కావాలి, ఇంత మంచి క్వాలిటీ వీళ్ళలో ఉంది కదా, ఇది నేను నాలో తెచ్చుకోవాలి, ఇలా వాళ్ళకి అనిపించాలి. అలా కర్మ ద్వారా గుణాలు ధారణ చేయడంలో సహయోగిగా తయారవ్వండి. तो ऐसी विधि से संगम का जो लक्ष्य है పరిస్థ సో దేవత ఈ సహజ సర్వమే ప్రత్యక్ష దికాయి దేగా. ఈ విధిని మీరు ఉపయోగిస్తే సంగమీగ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో పరిస్థ సో దేవత అని ఇది సహజంగా అందరిలో ప్రత్యక్షమై కనిపిస్తుంది. బాబా పిల్లలందరిలో ఏ విధిని ఉపయోగించాలి? నా మనస సంకల్పాల ద్వారా శక్తి లేక దానం వెళ్ళిపోతూ ఉండాలి తల్లికి, నా కర్మల ద్వారా గుణాలు నేర్చుకోవటానికి దొరుకుతూ ఉండాలి అని. స్లోగన్ సదా ఉమంగ్ ఉత్సాహ में रहना यही ब्राह्मण जीवन का साहस है. సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస. लवलीन स्थिति का अनुभव करो. परमात्मा प्यार के अनुभव में सहज योगी बन उड़ते चलो. परमात्मा प्रेम యొక్క అనుభవంలో సహజ యోగిగా తారే ఎగురుతూ ఉండండి. పరమాత్మ ప్యార్ ఉడానే కా సాధన है. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనము, మనల్ని ఎగిరించే సాధనము. उड़ने वाले कभी धरणी की आकर्षण में आ नहीं सकते. ఎగిరే వాళ్ళు ఎప్పుడు ధరణి యొక్క ఆకర్షణలోకి రారు. माया का कितना भी आकर्षित रूप हो लेकिन वो आकर्षण उड़ती कला वालों के पास पहुंच नहीं सकते. మాయ యొక్క ఆకర్షణ ఎన్ని రూపాల్లో ఆకర్షిస్తున్నా కానీ ఆ ఆకర్షణ ఎగిరే కళల్లో వారి దగ్గరకి చేరదు. ఎగిరే కళల్లో ఉండేవారు ఎగురుతూ ఉంటారు కదా పైన, ఎన్ని రకాల మాయ ఆకర్షణ లాగడానికి అది ప్రయత్నిస్తున్నా మన వరకు ఆ ఆకర్షణ అనేది చేరదు. కానీ ఆ ఎగిరే కళల్లో ఎప్పుడు ఉంటాము? పరమాత్మ ప్రేమ యొక్క అనుభవంలో లీనం అవ్వడం రావాలి. వస్తే మాయకి అందని ఎత్తులో ఎగిరే కళల్లో ఉంటాం మనము అని చెప్తున్నారు బాబా. అది మరి ఈరోజు అనుభవం చేద్దామా? ఇప్పుడు 5 నిమిషాలు యోగంలోని పరమాత్మ ప్రేమలో లీనమై ఉన్నాము. చాలా ఎత్తులో పరంధామంలో బాబాతో ఏకాంతంగా ఇంకా ఎవరికి మనం చిక్కాము, బాబాతో కలిసి బాబా ప్రేమలో లీనమై ఉన్నాము. ఏ సమస్యకి కూడా మనం దొరికేది లేదు, ఏ పరిస్థితికి దొరికేలేదు, ఏ వ్యక్తి వస్తు ఏ ఆకర్షణ ఇక్కడ చేరదు. అలాంటి స్థితిలో బాబాతో కూర్చొని అనుభవం చేస్తున్నామని అనుభవం చేసుకోండి. ఓం శాంతి. జనవరి 18 ప్రోగ్రామ్ది అయితే అనౌన్స్మెంట్ రోజు వింటున్నారు కదా. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి 5 వరకు యోగం అయితే ఉంటుంది. 5 నుండి మధుబన్ లైవ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సమయాలలో ఏదైనా 1 గంట వచ్చి అనుభవం చేసుకొని ఆ రోజు భోగ్ తీసుకొని వెళ్ళాలి. ఓం శాంతి.